జనగలం న్యూస్ కి స్వాగతం. రెడ్డి కాలనీ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మరి మౌలిక సదుపాయాలు గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా మౌలిక సదుపాయాలు చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. అదేవిధంగా మెయిన్ రోడ్లు అడుగుతున్నాం. మెయిన్ రోడ్లు వానలు వస్తే కనీసం ఒక కుంటలు ఒక మోకాలెత్తు నీళ్లు ఉంటాయి. ఎన్నో సందర్భాల్లో అధికారులను అడిగి మేము ఈ యొక్క మా సమస్యను పరిష్కరించమని అధికారులకు వినతి పత్రం రూపంలో ధర్నాల రూపంలో ఎన్నోసార్లు అడిగాము. అయితే ఈ ప్రభుత్వము చేస్తాం ఏ ప్రభుత్వాలు వచ్చినా చేస్తామంటున్నారే తప్ప జడివిరారెడ్డి కాలనీ సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. అదేమిదేమంటే ఫండ్స్ లేవంటారు, అదేమిదేమంటే కౌన్సిలింగ్ అంటారు. ఎన్ని సందర్భాల్లో తిరిగి విసుకొచ్చిపోతుంది కాలనీ వాసులకైతేనేమి మాకైతేనేమి. అదేవిధంగా అనంతపురం రోడ్ నుంచి కాలనీలోకి వెళ్ళే రహదారిలో 6 తర్వాత మహిళలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళాలంటే 6 తర్వాత వెళ్ళాలంటే డ్రింక్ చేసే మగవాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు. ఆడవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి లోపలికి రావడానికి అంత భయభ్రాంతులకి గురవుతున్నారు. మరి అలాంటప్పుడు కరెంటు పోల్ వేసి వీధి లైట్లు వేయమని చెప్పి మేము ఎన్నో సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పట్టించుకోలేదు. కాలనీల నలుమూలల వీధి లైట్లు లేవు. వారం నుంచి ఏఈ సార్కి కానీ కమిషనర్ సార్కి కానీ డిఈ సార్కి కానీ మేము అడుగుతూనే ఉన్నాం, ఫోన్లు చేస్తూనే ఉన్నాం. అయినా ఇదిగో అదుగంటారు తప్ప వాళ్ళు స్పందించేది లేదు. అదేవిధంగా ట్యాంకులు అడుగుతున్నాం. ట్యాంకులకి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది మహిళలు వచ్చి అయ్యా మాకు నీళ్ళు ఇబ్బంది అయిపోతుంది, మాకైతే ట్యాంకులు పెట్టండి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఆయన కూడా ఫండ్స్ అంటారు, కౌన్సిలింగ్ అంటారు, కానీ ఏ రోజు కానీ మాకు ఆ యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రాను ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.